మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ఎంతో పవిత్రమైన మరియు చారిత్రాత్మకమైన ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రదేశం పేరు పర్ణశాల. భద్రాచలం నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్ణశాలకు ఒక గొప్ప పురాణ చరిత్ర ఉంది. రామాయణంలో చెప్పిన ప్రకారం శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు అరణ్యవాసంలో ఈ సమయంలో కొంతకాలం ఇక్కడే నివసించారని చెబుతారు. ఈరోజు వీడియోలో పర్ణశాల చరిత్ర, రామాయణంతో ఉన్న సంబంధం, ఇక్కడ విశేషాలు, ఎలా వెళ్ళాలి అన్నీ మీకు పూర్తిగా చూపిస్తాను. ముందుగా పర్ణశాల అంటే ఏంటో తెలుసుకుందాం. పూర్వం అడవుల్లో ఋషులు తాటాకులు, వెదురు కట్టెలతో చిన్న చిన్న గుడిసెలు నిర్మించి నివసించేవారు. ఆ గుడిసెలను పర్ణశాల అని పిలిచేవారు. పర్ణ అంటే ఆకులు, శాల అంటే ఇల్లు లేదా గుడిసె, అంటే ఆకులతో చేసిన గుడిసె అని అర్థం. రామాయణంలో శ్రీరాములు వారు, సీతమ్మ, లక్ష్మణుడు ఎక్కడే అటువంటి గుడిసెలో నివసించేవారు చెబుతారు. అందుకే ఈ ప్రదేశాన్ని పర్ణశాల అనే పేరు వచ్చింది. ఇప్పుడు పర్ణశాలకి రామాయణంతో ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం. రామాయణం ప్రకారం శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజుకు ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాల అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు చాలా అడవులు తిరిగారు. అలా ప్రయాణం చేస్తూ కొంతకాలం ఈ పర్ణశాల అడవుల్లో నివసించారని చెబుతారు. ఈ ప్రాంతం అప్పట్లో చాలా దట్టమైన అడవిగా ఉండేది. పర్ణశాలలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏమిటంటే రావణాసుడు సీతమ్మ వారిని అపహరించడం. ఒకరోజు మారీచుడు బంగారు జింక రూపంలో వచ్చాడు. ఆ జింకను చూసి సీతమ్మ వారు రాముడిని అడిగారు, ఆ జింకను పట్టుకొని తీసుకొని రండి అని. అప్పుడు రాముడు జింకను వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత మారీచుడు రాముడి స్వరంలో హో లక్ష్మణ, హో సీత అని గట్టిగా అరిచాడు అని అరవడం జరిగింది. అది విన్న సీతాదేవి భయపడి లక్ష్మణుని రాముడిని చూసిరా అని చెప్పి పంపించింది. అప్పుడు లక్ష్మణుడు లక్ష్మణ రేఖను గీసి సీతమ్మ వారిని దాటవద్దని చెప్పి వెళ్ళాడు. అదే సమయంలో రావణాసుడు సన్యాసి రూపంలో వచ్చి సీతమ్మ వారిని అపహరించడం జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రదేశాన్నే మనం పర్ణశాలలో చూపించడం జరుగుతుంది. ఇదే ఈ సంఘటన జరిగిన ప్లేస్ నే పర్ణశాల అంటాము. పర్ణశాల ప్రత్యేకత ఏంటి? ఇక్కడ వస్తే చాలా అందమైన ప్రకృతి కనిపిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులు, గోదావరి నది, ప్రశాంతమైన వాతావరణం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే భక్తులు రామాయణంలో చెప్పిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంటారు. చూడవలసిన ప్రదేశాలు పర్ణశాలలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. శ్రీ రామాలయం ఇక్కడ చిన్నదే కానీ చాలా పవిత్రమైన రామాలయం ఉంది. ఈ ఆలయంలో రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలు ఉన్నాయి. భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. సీతమ్మ జాడలు ఇక్కడ ఒక పెద్ద రాయి మీద సీతమ్మ జాడలు ఉన్నాయని చెబుతారు. అది రామాయణ కాలం నాటికి చెందిందని భక్తులు, స్థానికులు నమ్ముతారు. చాలా మంది భక్తులు ఈ జాడలను చూసి నమస్కరిస్తారు. రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్లిన స్థలం పర్ణశాల. రావణుడు సీతమ్మను అపహరించినటువంటి స్థలం చూపిస్తారు. శిల్పాలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ రామాయణ కథ ముందే జరిగినట్లు అనిపిస్తుంది. అసలు పర్ణశాలకు ఎలా వెళ్ళాలి? భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్ణశాలకు గవర్నమెంట్ బస్సులు లేదా మన ప్రైవేట్ ఆటోస్, మన సొంత వెహికల్స్ అయిన బైకు, కారుల ద్వారా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళేటప్పుడు గోదావరి నది అందాలు పక్కనే తాగుతుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ప్రకృతి అందాలు కూడా మనల్ని పలకరిస్తుంటే ఆ అద్భుతం అనేది చాలా వైబ్ వేరే ఉంటుంది.